హలో అండ్ వెల్కమ్ టు టాప్ స్టోరీ. రాజకీయ పార్టీలు నిర్వహించే రోడ్ షోలు, ర్యాలీలు, ఊరేగింపులకు కోర్టు చెక్ పెట్టింది. అభిప్రాయ అనే స్వచ్ఛంద సంస్థ రోడ్ షోలు ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నాయని, వీటిని నిషేధించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై రోడ్ షోలు నిషేధిస్తూ హైకోర్టు గత నెల తాత్కాలిక ఉత్తర్వులను వెలువరించింది. చిరంజీవి రోడ్ షోల సందర్భంగా 6 ప్రమాదవశాత్తు మృతి చెందిన నేపథ్యంలో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. దీనిపై తాజాగా ప్రభుత్వం తరఫున డీజీపీ కోర్టుకు అందజేసిన నివేదిక రోడ్ షోలను, ర్యాలీలను పూర్తిగా నియంత్రించాలని కోరింది. ఈ నివేదికను అన్ని రాజకీయ పార్టీలకు అందించి వాటి అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశిస్తూ కేసును సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. డీజీపీ నివేదిక కనుక కోర్టు ఆమోదం పొందితే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు నిర్వహించే అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలను పూర్తిగా నియంత్రించే అధికారం ప్రభుత్వానికి దఖలుపడుతుంది. ఈ అవకాశాన్ని అధికార పార్టీ ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీలను ఎన్నికల సమయంలో నానా రకాలుగా విధించవచ్చనే అనుమానాలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్, లోక్సత్తా పార్టీల మినహా మిగతా పార్టీలన్నీ నిషేధాన్ని ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టిగా అభివర్ణిస్తున్నాయి. మరోపక్క రోడ్ షోలు, ర్యాలీల పేరుతో సాధారణ ప్రజానీకాన్ని పార్టీలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయని, కొన్నిసార్లు పార్టీల కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ప్రజా సంఘాలు కూడా అంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందా? ఉంటే ఏ మేరకు ఈ నియంత్రణ ఉండాలి? ఇది ఇవాల్టి టాప్ స్టోరీ ఫోకస్. రోడ్ షోలను, రాజకీయ పార్టీలు నిర్వహించే ఊరేగింపులను నియంత్రించాల్సిన అవసరం ఉందా? ఈ చర్చలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి గారు మా స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రభుత్వం, కోర్టు ఏమంటున్నాయో చెప్పడానికి శాసనసభ న్యాయ సలహాదారు జంధ్యాల రవిశంకర్ గారు కూడా మా స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆ పార్టీ నాయకులు గౌతమ్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీ ఈ వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచి రోడ్ షోలు, లేకపోతే ఇటు ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు ఇవన్నీ ఉండాలి అని. అయితే దీని మీద ఎంతో కాలంగా ప్రజల నుంచి, కొన్ని వర్గాల నుంచి, ప్రజా సంఘాల నుంచి కొంత వ్యతిరేకత ఉంది. వీటి వలన ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతోంది, చాలామంది ఇబ్బందులు గురవుతున్నారని. ఈ నేపథ్యంలో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు పైబడ్డ తర్వాత ఈ రోజు ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ 60 సంవత్సరాలలో అన్ని రాజకీయ పార్టీలు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు వీళ్ళందరూ కూడా రోడ్ షోలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కానీ ప్రజలలో ఒకసారి అభిప్రాయం వ్యక్తపరిచినా, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నా ఈ రోడ్ షోలు కానీ, ఆందోళన కార్యక్రమాలు కానీ అవసరం. ఇది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో ప్రజల ప్రాథమిక హక్కు తమ నిరసన తెలపడం కానీ, ప్రభుత్వం దృష్టికి నిరసన ద్వారా ఆ విషయాన్ని తీసుకెళ్లడానికి ఉపయోగించుకునే వేదిక ఇది. కాబట్టి ఈరోజు గతంలో ఇన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు రానంత ఇబ్బంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ షోల వల్ల కానీ, ధర్నాల వల్ల కానీ వస్తుందనే చర్చ ఎక్కువ జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోండి, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈరోజు పోలీసులు సిస్టమేటిక్గా రోడ్ షోలను కానీ, ధర్నా కార్యక్రమాలను కానీ నిర్వర్తించాల్సిన అధికారులు ఈరోజు ఆ పని చేయట్లేదు. కాబట్టి కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అవ్వడమో, లేకపోతే ఇతర సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగి ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి కానీ ఈ సభల మూలంగా కాదంటారు. సభల మూలంగా కాస్త ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కానీ ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ సక్రమంగా ప్రవర్తిస్తే, సక్రమంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు నెరవేరుస్తే తప్పకుండా ప్రజలకు సౌకర్యం కలిగియొచ్చు. అవసరమైతే ట్రాఫిక్ డైవర్ట్ చేయొచ్చు. లేదు అంటే ఒక పెద్ద రోడ్లో, ఒక 100 ఫీట్ రోడ్లో ఒకవేళ ధర్నా కార్యక్రమం చేపడితే ఒక 30 ఫీటో 40 ఫీటో ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చి మిగతా ప్రాంతంలో రోడ్ షోలు చేసుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. కానీ ఇక్కడి ప్రభుత్వానికి, ముఖ్యంగా మరీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన అవినీతి కానీ, అక్రమాలు కానీ పెరిగిపోయినాయి. దాని మీద స్వచ్ఛంద సంస్థల నుంచి అన్ని రాజకీయ పార్టీలు రోడ్ షోలకు కానీ, ధర్నాల కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. దీనివల్ల పోలీస్ వ్యవస్థ వాటిని సక్రమంగా నడపాల్సిన పోలీస్ వ్యవస్థ అక్కడ పనిచేయట్లేదు. కాబట్టి ప్రజలకు నిజంగా సమస్య మూలం అక్కడ ఉంది. నిజంగా ప్రజలకు ఇబ్బంది కలిగినట్టుంది. కాబట్టి ఈ చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, తులసిరెడ్డి గారు చెప్పిన దానికి. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉంటాం అనుకుంటున్నారు. వాళ్ళు ప్రతిపక్షానికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో. ప్రభుత్వం తీసుకున్న విధానాల మీద నిరసన తెలపడానికి ఇది సామాన్య పౌరులకు ఇచ్చే ప్రాథమిక హక్కు. ఆ హక్కును కాలరాస్తుండ్రు. రెండో పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు అంటే ఆ ఇచ్చిన ఆర్డర్స్లోనే నేను మళ్ళీ చదివాను,
డీజీపీ గారు కోర్టుకి అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు సమ్ సర్టన్ గైడ్ లైన్స్ మీద. ఈ రోజు నేను ముఖ్యంగా అడుగుతున్నాను తులసిరెడ్డి గారిని, ఒక ప్రభుత్వంలో ఉండే ఒక అధికారి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన నాయకులు కానీ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడాల్సిన నాయకులకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన విధి విధానాలను డీజీపీ గారు ఎవరితో చర్చించి ఆ కౌంటర్ ఫైల్ చేశారు? దీనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమాధానం. రెడ్డి గారు, ఇప్పుడు మన చట్టాల్లో కూడా ఆల్రెడీ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి. సామాన్యులకు ఇబ్బంది కలిగితే దాని మీద కొన్ని నియంత్రణ విధించేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉన్నది, ఆల్రెడీ ఉన్నది ఇంత ముందు నుంచి. అయితే ఇటీవల కాలంలో బహుశా రాజకీయ పార్టీలు ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు ఎక్కువగా బహిరంగ సభలు ర్యాలీలు ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవడం వల్ల ప్రజల్లో దీని మీద వ్యతిరేకత కొంత ఉన్నది. ఆ వ్యతిరేకతే బహుశా ఈ కేసుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండాలా వద్దా? ఇప్పుడు మేము అనేది ఒకటే అండి, కోర్టుకి వెళ్ళిన స్వచ్ఛంద సంస్థ ప్రజెంట్ చేసిన ఇష్యూ ఒక పాయింట్ అయితే, ప్రభుత్వం ప్రజెంట్ చేస్తున్న పాయింట్ ఇంకొకటి. ఇంతకుముందు తులసిరెడ్డి గారు ఒక మాట చెప్పారు, రోడ్ షోలో బెనజీర్ భుట్టో గారు చనిపోయారు కాబట్టి నిషేధిస్తే బాగుంటుందని. కానీ బహిరంగ సభలో కిర్చేశులు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు అంటే రెండో లైన్లోకి వస్తే వాళ్ళు బహిరంగ సభలు కూడా నిషేధించమని చెప్పేటట్టుగా అనిపిస్తున్నది ఇప్పుడు వాళ్ళకం చూస్తుంటే. మూడో పాయింట్, వీళ్ళకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కును కాల రాసే హక్కు ఎవరికీ లేదు. కోర్టు ఒకవేళ కన్విన్స్ అయ్యి గైడ్ లైన్స్ ఇవ్వడం వేరు. ప్రజల ప్రాథమిక హక్కులు ముఖ్యం అండి, తర్వాత సంస్థలకి రాజకీయ పార్టీలకి. నేను ఇక్కడ చెప్తున్నది కూడా అదే, ప్రజల ప్రాథమిక హక్కు. అంటే కొంతమంది వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థలు కానీ సక్రమంగా పనిచేయనప్పుడు ఒకవేళ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కలగలేదని నేను చెప్పట్లా. వాటిని సరిగైన విధంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ఒకవేళ కోర్టులు కానీ ఈ ప్రభుత్వం ఇలాంటి అఫిడవిట్లు వేసి ప్రాథమిక హక్కులను కాల రాస్తే ప్రజలు తీవ్రవాదం వైపు వెళ్తారు. ఎందుకంటే నిజమైన గారు ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది కాబట్టి మీరు దీన్ని ఎందుకు సహేతుకమైన ఆంక్షలు ఉంటే నష్టం ఏంటి? ఇప్పుడు రవిశంకర్ గారు చెప్పినట్టు చెప్తే ఇంకా మనుషులు బయటకు రావడం అనవసరం. వాళ్ళకి రక్షణ ఉండాలంటే ఇంట్లో ఉండి తాళాలు వేసుకొని ఇంట్లో ఉంటే సేఫ్గా ఉండొచ్చు. అంటే తను చెప్పేది ఆ విధంగా ఉంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ ఉండి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినందుకు వీళ్ళు చేయాల్సిన బాధ్యతలు వీళ్ళు సక్రమంగా నెరవేర్చినప్పుడు సామాన్యులకు ఇబ్బంది ఉండదు. వీళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడల్లా మాకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో ఉండండి అనే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. రెండోది, ప్రజలకు ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు అందరికీ సంబంధించిన అంశం అయినప్పుడు ముఖ్యమంత్రి గారే పిలిచి ఒక రివ్యూ చేసి అధికారులందరినీ కూడా పిలుచుకొని ఒక చీఫ్ సెక్రటరీని, డీజీపీని, అడ్వకేట్ జనరల్ ని అందరినీ కాల్ చేసి నిజానికి దీని మీద అఖిలపక్షం పెడతామని అన్నారు. అఖిలపక్షం ఇంకా ఎందుకు పెట్టలేదని ఇవాళ బీజేపీ పార్టీ నాయకులు దత్తాత్రేయ గారు కూడా ఇక్కడ ఇంకొక పాయింట్ అండి. ఈ రోజు డీజీపీ గారు ఆల్రెడీ అక్కడ కౌంటర్ ఇచ్చేసిండ్రు. కౌంటర్ మీద అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యుమెంట్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అడ్వకేట్ జనరల్ గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు అఖిలపక్షం పిలవడానికని. ఇక్కడ 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తుంది అడ్వకేట్ జనరల్ అనుకోండి, డీజీ అనుకోండి. డీజీ ఒక సైడ్ గైడ్ లైన్స్ ఫిక్స్ చేయండి, ఫ్రేమ్ చేయండి అని ఒక సైడ్ చెప్తున్నాడు, ఇంకో సైడ్ ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని పిలుస్తారు అంటున్నారు. రేపు అఖిలపక్షంలో వేరే